वो मुझे क्या बिजनेस है, ये बहुत बड़ी हो सकता। कल हमको बात करके रवि सिखा दो, हम एक बात करेंगे, हम डिसाइड करेंगे करना है कि मेरी कमिटमेंट नहीं है कि तो हम मिलकर बिजनेस कर पाएंगे। लेकिन कमाल लेके बैठा तो करेंगे, नहीं बैठा तो कोई बात नहीं। ऐसे में 10 बोल रहा अगले तो होगी तो 5 लोग आएंगे कि नहीं। मैं इसके घर में 2 तो होगी करूँगा, इससे दूसरी बार बुलाने का इसके अंदर कमजोरी की मौजूद हो गई। अब मैं इसको नहीं देखूंगा, अब मैं किसको देख रहा हूँ, श्रीनिवास को, मैं देख रहा हूँ महेश को, मैं देख रहा हूँ रमेश को। और फिर मैं मीटिंग खत्म हो गई, मैं तुरंत बांट दूंगा योर जूस कलेक्ट करना शुरू करूंगा। और फिर मैं कहूँगा हाय श्रीनिवास, मेरा नाम शिवानी है, क्या करते हो, तुम कैसे हो, बहुत बढ़िया है, तुम्हें लगता है चलो हमारा सिर्फ ले लो, मैं हटा दे दूँगा, हटा ले लूँगा, लेकिन सब करें कहना मैं एक क्या की मैं तुम्हारे घर आता हूँ और मुझे मैं फिर वापस बताता हूँ। मैं वहाँ पे बैठ के फटाफट 2-3 होम मीटिंग सेट कर लूँगा। मैं मुझे इससे मतलब ही नहीं है कहाँ गया, मैं सीखते नहीं हूँ। अब मैं इसके घर पर जो लोग मैंने बुलाए उनके साथ मैं होम मीटिंग कर रहा हूँ। अब जब मीटिंग खत्म हो जाएगी तो मैं कहूँगा सुनो रमेश, श्रीनिवास के साथ मैं शाम को बात करने जा रहा हूँ, मैं महेश के साथ कार्य रखने जा रहा हूँ, मैं सूरज के साथ परसों जा रहा हूँ, और तुम्हारे पास टाइम हो तो तुम आ जाना, वरना मैं इंडियन मीटिंग कर रहा हूँ तुम्हारे बिजनेस को बढ़ाने के लिए। अब इसका आसान तरीके से पता नहीं क्या कर रखा है लोगों ने, मिस्टेक कर तो समझाओ तो सही। और सेम काम मैं रोज करता रहूँगा। अब तो ये मेरे पीछे पड़ेगा, ये घर है श्रीनिवास घर तो गया, नहीं गया तो नहीं गया, ये मुझे पूछेगा सर क्या हुआ वहाँ, बिकॉज दिस इज माय बिजनेस, आई एम वेरी माय। मैं उनको अपने साथ साइन नहीं कराऊंगा, इसके लिए 3 लोग होंगे, 3 बेड डिस्ट्रिक्ट खोलूंगा और मैं उसको बताता रहूंगा। मैं देखो सुना घर गया बहुत अच्छी मीटिंग में बिजनेस शुरू कर दिया, मैं सही में घर गया उससे शुरू कर दिया, रमेश महेश करेगा तो शुरू कर दिया। अगर इसके पास कोई कमजोरी होगी तो मैं कौन तुमने में ट्रस्ट नहीं है, ओह माय गॉड, तो बोलूंगा पूछेंगे तो मैं क्या जवाब दूंगा, चलो तुम लोग ट्रस्ट ले लो, मैं मीटिंग और उनको बताऊंगा, ये अपने आप है। तो ఇక్కడ భయ ఏమంటున్నారంటే వ్యక్తి ఏదైనా డౌట్ అడిగితే మనం రాసుకోవాలి. సెకండ్ ఏదైనా అతను రీజన్ చెప్తే ఆ క్వశ్చన్కి ఆన్సర్ మనము అతని డ్రీమ్ ద్వారానే మనం ఆన్సర్ ఇవ్వాలి. అతను చెప్తారు నా దగ్గర టైం లేదు అని చెప్తారు అనుకోండి, మనం చెప్పాలి చూడండి ఒకవేళ మీకు 2 లక్షల ఇన్కమ్ వస్తే మీకు కియా కార్ వస్తుంది, మీ పిల్లలకి ల్యాప్టాప్ వస్తుంది కదా, సో దాని గురించి మనము ఒక 2 నుంచి 4 గంటలు పార్ట్ టైం మీరు టైం తీయలేదా అని మనం చెప్పాలి. సో మీకు తెలిసిన ఒక 10 నుంచి 20 మంది యొక్క లిస్ట్ మీరు రాయలేదా, ఎందుకంటే మనకి మంచి నగలు తీసుకోవచ్చు, కియా కార్ తీసుకోవచ్చు, అంటే ప్రతి రీజన్కి మనము డ్రీమ్ వైపు మనము ఆ ఆన్సర్ తీసుకురావాలి. ఇంకొకటి ఈ బిజినెస్ నడుస్తుందో లేదో అని డౌట్ అడిగితే ఏం చెప్పాలంటే ఒక పని చేద్దాము, 90 డేస్ టీమ్ కలిసి చేద్దాము, నేను మీకు హెల్ప్ చేస్తా, మా మొత్తం టీమ్ ఉన్నది, సో ఒక 90 డేస్ మనం చేసి చూద్దాము ఏమైతుంది. ఇప్పుడు ఏమైతే నేను చెప్పిన తర్వాత లాస్ట్ క్లోజింగ్ లో 3 క్వశ్చన్స్ కి మనం 3 విషయాలు మనం చెప్తాము, సెంటెన్సెస్ ఫస్ట్. ఒకవేళ మీరు ఈ బిజినెస్ చేయలేదనుకోండి ఏమైతుంది, లైఫ్ ఎట్లా ఉన్నది అట్లనే ఉంటుంది. సెకండ్ పాయింట్, ఒకవేళ మీరు బిజినెస్ జాయిన్ అయితే స్టార్ట్ చేస్తే ఏమైతుంది, ఈ సక్సెస్ కాలేదనుకో ఈ 10 నుంచి 12,000 మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ మీరు వాడుకుంటారు, మీ ఇంట్లో వాడాలి కదా, సో వాడుకుంటారు. కానీ 3వ పాయింట్, ఒకవేళ మీరు బిజినెస్ స్టార్ట్ చేసి ఆ బిజినెస్ సక్సెస్ఫుల్ అయిపోతే మీ ఇంట్లో కియా కార్ వస్తుంది, మీ పిల్లలకి ల్యాప్టాప్ వస్తుంది, వద్దమ్మకి జ్యువెలరీ వస్తుంది. సో ఈ ఇట్లాంటివి కళలు నిజమైతే ఎట్లా ఉంటుంది. సో
సో వాళ్ళ క్వశ్చన్కి మనము ఆన్సర్ వాళ్ళ డ్రీమ్ ద్వారానే చెప్తాము. ఆ డ్రీమ్స్ మనము కనీసం ఒక 5 సార్లు రిపీట్ చేయాలి. సో వాళ్ళ యొక్క బ్రెయిన్లో 5 సార్లు వాళ్ళ డ్రీమ్ పోవాలి. రాత్రి పడుకునే టైంకి అతని మైండ్లో ఆ డ్రీమే రావాలి. ఈ కార్, నగలు, పిల్లలకి ల్యాప్టాప్ అనుభవించి బిజినెస్ చేయాలి అంటే నిర్ణయం తీసుకుంటారు. ఓకే, సో నెక్స్ట్ డే మనము అతని యొక్క లిస్ట్ మీద కాల్ చేసి మహేష్కి ఓకే మనమే చెప్పాలి, మీరు మహేష్కి ఫోన్ కలపండి. డైరెక్ట్లీ మనం కాల్ చేసి మహేష్ ఎవరు మనకు తెలియదు. సో అతను ఫోన్ కలిపిన తర్వాత చూడండి మహేష్ నేను రమేష్ మాట్లాడుతున్నా, ఇప్పుడు మాతో పాటు మా ఫ్రెండ్ ఎస్పీ గారు ఉన్నారు, అతను ఒక మాట చెప్తారట విను అని ఫోన్ ఇచ్చేయాలి. అప్పుడు ఎస్పీ గారు ఏమన్నారంటే మనమే ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి. హాయ్ మహేష్, నేను రమేష్ ఫ్రెండ్ ఉన్నాను, మేము ఇద్దరం కలిసి ఒక గొప్ప అవకాశంలో మేము పనిచేస్తున్నాము. సో ఇంకా ఎవరికైనా చెప్తామా అంటే ఫస్ట్ మీ పేరే అతను తీసిండు, అరే మహేష్ బాగున్నాడని. సో రేపు టీ తాగుదాం మీ ఇంట్లో మేము వస్తున్నాము, లేకపోతే రమేష్ ఇంటికి మీరు రాగలుగుతారా, మీ భార్యకి తీసుకొని రండి మేము కలుస్తున్నాము అని అక్కడ మనం టైం తీసుకోవాలట. సో సెకండ్ పాయింట్ ఇక్కడ మనము రమేష్ జాయిన్ అయితే అవ్వకపోతే కూడా కింద మనమే కాల్ చేసుకుంటూ వాళ్ళకు ఇన్వైట్ చేసి